నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, షేర్ చేయమని అడగట్లా, కామెంట్ చేయమని అడగట్లా. దయచేసి 9-10 నిమిషాలు దయచేసి ఆఖరి వరకు ఈ వీడియో చూడండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 3 days to go ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ లోక్సభ ఎలక్షన్స్. మనకి ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ చూజింగ్ ద లెస్సర్ ఈవిల్, అంటే ఉన్నటువంటి వెధవల్లో ఒక తక్కువ స్థాయి వెధవని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళకి ఓటు వేయడం, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకున్నటువంటి సొసైటీ నార్మ్స్ వల్ల గడిచిన 4 దశాబ్దాల రాజకీయాలు ముఖ చిత్రాలు మారుతున్నటువంటి పరిస్థితుల్లో కాస్త బెటర్ క్యాండిడేట్స్ నిలబడే పరిస్థితిని కంప్లీట్గా ఎరాడికేట్ చేశారు. అందరూ కూడా దుర్మార్గులు మాత్రమే ఈరోజు రాజకీయాల్లో నిలబడే పరిస్థితి వచ్చింది. సామాన్యులు ఎవరు నిలబడలేని పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు మనం తక్కువ దుర్మార్గుడిని మాత్రమే ఎంచుకునేటువంటి సిచ్యువేషన్లో మనం వీఆర్ పుట్ ఇన్ టు దట్ సిచ్యువేషన్. మనం ఆ రకంగా ఫోర్స్ చేయబడుతున్నాం. సో ఇట్లా మనం చూస్ చేసుకునేటప్పుడు తక్కువ దుర్మార్గుడిని ఎంచుకుని ఓటే ఇచ్చే వేయకూడదు. డెఫినెట్లీ వేయొచ్చు, అసలు అందులో క్వశ్చనే లేదు. మీకు చంద్రబాబు నాయుడు జగన్ కంటే బెటర్ అనిపిస్తే డెఫినెట్లీ చంద్రబాబు ఓటే ఇచ్చు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కంటే బెటర్ అనిపిస్తే డెఫినెట్లీ ఓటు చేయొచ్చు జగన్కి, ఎటువంటి క్వశ్చన్ లేదు. అయితే సమస్య ఎక్కడ వస్తుంది అంటే, మీరు లెస్సర్ ఈవిల్ని లేదా తక్కువ దుర్మార్గుడిని చూస్ చేసుకోవడం దగ్గర అసలు ఇబ్బంది రాదు. ఓటింగ్ టైంలో చూస్ చేసుకోవడం వల్ల ఇబ్బంది రాదు. కానీ ఎప్పుడు ఇబ్బంది వస్తుంది అంటే, ఆ వ్యక్తి కోసం మీరు గొడ్డలు చింపేసుకోవడమో, ఆ వ్యక్తికి సపోర్ట్ చేయడమో, ఆ వ్యక్తి కోసం రాత్రి పగలు మీ పనులు మానుకునో లేకపోతే మీ ఆర్గ్యుమెంట్లో డిస్కషన్ చేయడమో, ఫ్యానిజం చేయడమో అటువంటి వ్యక్తులకు చేసినప్పుడు మాత్రమే అసలైనటువంటి సమస్యలు తయారవుతాయి. మనందరం కూడా ఒకటి, అంటే ఓటర్స్ అందరూ కూడా ఒక టీం, పొలిటీషియన్స్ అందరూ కూడా ఒక టీం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, నమ్మాలి. అంతేగాని ఒక వ్యక్తి మంచోడు ఇంకొక పార్టీ మంచిదని వాళ్ళ కోసం మనం ఫ్యానిజం చేయడం అనేది మానుకోవాలి. వాట్సాప్లో స్టేటస్లు వాళ్ళ కోసం సపోర్ట్గా పెట్టడం, వాళ్ళ కోసం ఇన్స్టాలో స్టోరీలు పెట్టడం, వాళ్ళ కోసం ఫేస్బుక్ పోస్టులు పెట్టడం మనం ఖచ్చితంగా మానుకోవాలి. కేటగరికల్గా మీరు సపోర్ట్ చేయండి. ఈరోజు నాకు మోడీ అంటే ఇష్టం ఉండదు, రాహుల్ గాంధీ అంటే నాకు ఇష్టం ఉండదు. రాహుల్ గాంధీ నేను ఒక జోకర్గా ట్రీట్ చేస్తా, మోడీని నేను ఒక విలన్గా ట్రీట్ చేస్తా. కానీ రాహుల్ గాంధీ చేసిన తప్పుల్ని, రాహుల్ గాంధీ చేసిన మంచి పనులు నేను రెండింటిని ఎత్తి చూపిస్తా. మోడీ చేసిన తప్పుల్ని, మోడీ చేసినటువంటి మంచి పనులని ఎత్తి నేను చూపిస్తా. అంటే ఇదేదో నేను చేస్తున్నా మీరు చేయండి అని కాదు. ఈ రకంగా మనందరం ఉండగలిగితేనే ఇది హెల్ప్ అవుతుంది. రేపొద్దున ఒక మంచి ఫ్యూచర్ని మన భవిష్యత్ తరాలకి మనం ఇవ్వడానికి. లేదు అనుకుంటే మోడీ అంటే ఇష్టం అంటే మోడీ చేసిన ప్రతిదీ డిఫెండ్ చేసుకుంటూ సావాలి. ఎందుకంటే మీకు కేసీఆర్ అనుకోండి, రేవంత్ అనుకోండి, మోడీ, రాహుల్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ఎవరి పేరు తీసుకున్నా కూడా వీళ్ళందరూ దొంగనా కొడుకులే. వీళ్ళు ఏదో రకమైనటువంటి చెడు పని చేస్తూనే ఉంటారు, ఏదో రకమైనటువంటి స్కాములు చేస్తారు, డబ్బులు తినడానికి వచ్చారు వీళ్ళందరూ అనేది మనం నమ్మి వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి మొమెంట్లోకి మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అప్పుడు మన ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఏ సొసైటీ, యాజ్ ఏ యూనిటీగా మనం ఉండాల్సినటువంటిది పోయి వాళ్ళకి ఫ్యానిజం చేసుకుంటూ, వాళ్ళు చేసిన ప్రతిదీ మనం డిఫెండ్ చేసుకుంటూ, అఫెండ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం వల్ల లాస్ అనేది జరిగేది మనకే. సపోర్ట్ వద్దు, భజన్ ఉందు, ఆ వ్యక్తిని సపోర్ట్ లేదా పార్టీని సపోర్ట్ చేయొద్దు. ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు పర్టికులర్ వ్యక్తి బెటర్ అనిపిస్తే డెఫినెట్లీ ఓట్ చేయి. అదే వ్యక్తి అంటే నువ్వు ఓటు వెయ్యని నీకు ఇష్టం లేని వ్యక్తికే ఆ రకమైనటువంటి గుడ్డి సపోర్ట్ ఇస్తున్నావు అంటే నువ్వు ఓటు వేసినోడికి ఇంకా ఎక్కువ క్రిటిసిజం ఇవ్వాలి వాడి పట్ల. ఎందుకంటే నీ బాధ్యతను తీసుకెళ్ళి ఆ వ్యక్తి మీద పెట్టావు. ఈరోజు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా సరే ఏదో ఒక తప్పు చేస్తాడు, ఏదో ఒక మంచి చేస్తాడు. మంచి దగ్గర కేటగిరికల్గా ఆ వ్యక్తిని లేదా ఆ పార్టీని నువ్వు సపోర్ట్ చేయి. అంతేగాని కంప్లీట్గా వాళ్ళ పట్ల బ్లైండ్ థింగ్లో వెళ్ళిపోవద్దు. ఇది క్రికెట్ కాదు, సినిమా కాదు. మనకి ఇష్టమైనటువంటి హీరోని సపోర్ట్ చేయడం, మనకి ఇష్టమైనటువంటి క్రికెటర్ని సపోర్ట్ చేయడం, స్పోర్ట్స్ సపోర్ట్ చేయడం అనేది ఆ కాసేపే. ఆ మ్యాచ్ ఎంత 3 గంటలు ఉంటుంది, T20 టెస్ట్ మ్యాచ్ 5 రోజులు ఉంటుంది, అక్కడితో ఎండ్ అయిపోతుంది. కానీ సినిమా అనేది 3 గంటలు ఉంటుంది, అక్కడితో ఎండ్ అయిపోద్ది. కానీ పాలిటిక్స్ అనేది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. మనం కడుతున్న హౌస్ లోన్స్ ఈఎంఐని డిసైడ్ చేస్తుంది, మన పెట్రోల్ని డిసైడ్ చేస్తుంది, మన ఇన్ఫ్లేషన్, మన జీవితంలో వస్తున్న ప్రతి అంశానికి సంబంధించింది, మన పుట్టుక దగ్గర నుంచి చావు వరకు ప్రతిదీ కూడా ఈ పొలిటీషియన్స్, ఈ ప్రభుత్వాలే డిసైడ్ చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ విషయంలో సినిమా స్టార్ల లాగా వాళ్ళ పట్ల, స్పోర్ట్స్ స్టార్ లాగా వాళ్ళ పట్ల ఫ్యానిజం చూపించకూడదు. సినిమాలకి స్పోర్ట్స్కి అట్లా చూపించడానికి నేను పూర్తిగా వ్యతిరేకం. సరే, అది వేరే టాపిక్. కానీ ఇది ఇంకా డేంజర్. అక్కడ లాస్ మనకి ఏమి ఉండదు, చాలా మినిమల్గా ఉంటుంది. అక్కడ లాస్ ఏంటంటే ఈగో బిల్డ్ అవుతుంది మనకి. ఒక స్పోర్ట్స్ పర్సన్ బట్టర్ ఇంకో స్పోర్ట్స్ పర్సన్ ఫ్యాన్గా ఉంటే ఒక రకమైన ద్వేషభావం, ఈగో అట్లాంటివి బిల్డ్ అవుతాయి. అది కూడా లాసే. బట్ స్టిల్ ఇది అట్లా కాదు. ఒక సొసైటీని నాశనం చేస్తున్నటువంటి ఫ్యానిజం ఇది. ఒక లీడర్ పట్ల మనం గనక ఫ్యానిజం చేస్తున్నట్లయితే, నేను సపోర్ట్ చేసే నాయకుడు ఇది చేస్తున్నాడు అని చెప్పుకోవడంతో పాటుగా అది చెయ్యట్లేదు, ఆ విషయంలో నేను అతన్ని సపోర్ట్ చేయను అని చెప్పుకోలేనటువంటి ధైర్యం, అది నీకు ఏ రకంగా అది ఒక కరెక్ట్ వేలో నువ్వు వెళ్తున్నట్టు, అది కేవలం నీ ఈగోయే కదా. ఈగోకి మించి ఇంకేముంది అక్కడ పాయింట్ మాట్లాడుకోవడానికి?
రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఒక టాప్ 10 కష్టాలు ఉంటాయి, లేదా టాప్ 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ, మొత్తం యాజ్ ఏ సొసైటీ మనందరికీ. వాటి గురించి ఒక టాప్లో ఉండే ఒక 2-3 నాయకులు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి, మీడియా ప్లాట్ఫామ్లోనో ప్రజల సమక్షంలోనో ఆ విషయాన్ని డిబేట్ డిస్కషన్ ఎందుకు చేయరు, నిజాలు మాట్లాడి ఒకరితో ఒకరు డైరెక్ట్గా ఎందుకు మాట్లాడుకోరు అనేటువంటి డిమాండ్ మన వైపు నుంచి రావాలి. అది రాకుండా మావాడు సమాధానం చెప్పడు అనేటువంటి పొగర్ని వాళ్ళకి మీరే ఎక్కిస్తున్నారు. మన సపోర్ట్ చూసుకునే ఇప్పుడు ఆ వ్యక్తి రెచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. రేపొద్దున ఎన్నికల్లో ఇట్లాంటి బ్లైండ్ సపోర్ట్తో ఒకరిని గద్దెనెక్కిస్తే నేను ఏం చేసినా సరే నన్ను సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు అనేటువంటి అహంకారాన్ని ఆ వ్యక్తి నెత్తికి ఎక్కించి రేపొద్దున మనల్ని సపోర్ట్ చేసిన మనల్ని తొక్కేటువంటి పొజిషన్ కాళ్ళని తీసుకొస్తోంది. మన ఈగో, కేవలం మన ఫ్యానిజం అతన్ని ఆ పొజిషన్కి, ఆ వ్యక్తిని తీసుకొస్తోంది. లెస్సర్ ఈవిల్ని సెలెక్ట్ చేసుకుంటూనే, తక్కువ దుర్మార్గుని సెలెక్ట్ చేసుకుంటూనే ఆ వ్యక్తిని కూడా అందరితో సమానంగా క్వశ్చన్ చేయకపోవటం వల్ల, గవర్నమెంట్గా ఆ వ్యక్తి ఫామ్ అయినా, ప్రతిపక్షంగా ఆ వ్యక్తి ఫామ్ అయినా అతన్ని మీరు క్వశ్చన్ చేయకపోవడం వల్ల, మంచికి మంచిగా చెడుకి చెడుగా ఆ వ్యక్తిని మీరు క్వశ్చన్ చేయకపోవడం వల్ల రేపొద్దున వచ్చే ఎలక్షన్ టైంకి అతను ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్, ఇందాక అనుకున్నాం కదా ఈవిల్ దుర్మార్గుడు అని, నెక్స్ట్ లెవెల్ వెళ్తాడు. లెస్సర్ కింద అనుకున్నాం కదా, ఇప్పుడు ఇక అసలైనటువంటి పెద్ద ఈవిల్ కింద అదే వ్యక్తి ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లా తయారు చేస్తోంది మనం. అలాంటి ధైర్యాన్ని మనం ఈ రాజకీయ నాయకులకి ఇస్తున్నాము. అది అస్సలు ఇవ్వకూడదు. మనం ఇవ్వాల్సింది ధైర్యం కాదు, వాళ్ళకి భయాన్ని ఇవ్వాలి. నాకు ఓటు వేసిన వాడే నన్ను ఈ లెవెల్లో క్వశ్చన్ చేస్తున్నాడంటే, నాకు ఓటు వేయని వాడు నన్ను ఏకి పారేస్తాడు అనేటువంటి భయం వాళ్ళలో ఇంజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంటుంది. నా ప్రభుత్వాన్ని నేను కరెక్ట్గా నడపాలి, ఒక అపోజిషన్ లీడర్గా నేను కరెక్ట్గా ఉండాలి అనేటువంటి బాధ్యతని మన భయం మాత్రమే వాళ్ళకి ఇవ్వగలుగుతుంది. ఒక ఓటరు అంటే ఒక రాజకీయ నాయకుడు ఉచ్చపోసుకునేలాగా ఉండాలి తప్ప ఒక బానిసత్వం చేస్తాడు, నేనేం చేసినా వాడు తెలుసుకోలేడు, నా పట్ల వాడికి ఉన్నటువంటి బ్లైండ్ ఫ్యానిజం, అది ఒక కులం వల్ల, మతం వల్ల, ఇంకొక రీజన్ వల్ల వాడికి నా పట్ల ఉంది కాబట్టి నేను ఏం చేసినా సరే వాడు పీకేదేం లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇస్తున్నాం కాదు, భయం ఇవ్వాలి మనం వాళ్ళకి. నీ బావమర్దితోనో, మీ చెల్లితోనో, మీ ఫ్రెండ్స్తోనో, వీళ్ళందరితో డిస్కషన్స్ టైంలో ఆర్గ్యూ చేసుకోవడానికి, నీ ఈగోని చల్లారబరుచుకోవడానికి ఎంచుకునేటువంటి మార్గం ఇదా? మనల్ని పాలించేటువంటి ఒక లీడర్ని నువ్వు ఇంతమంది మధ్య ఆర్గ్యుమెంట్లో గెలవటం కోసం, నీ ఈగో కోసం వాడుకుంటావా? ఇదా నీకు ఉండేటువంటి బాధ్యత? ఈ లెస్సర్ ఈవిల్స్లో ఉండేటువంటి రెండు వైపులా ఉండే నాయకుల్ని ఈక్వల్గా క్వశ్చన్ చేసేటువంటి మెంటాలిటీస్ని డెవలప్ చేయాలి రానున్నటువంటి తరాల్లో అయినా. లేదంటే ఈ బానిసత్వం అనేది డెఫినెట్లీ బానిసత్వమే. ఒక పొలిటీషియన్కి నేను ఫ్యాన్ అని చెప్పుకునే ఎవడైనా సరే వాడు బానిసతో సమానం, కారణం ఏదైనా కావచ్చు. బాధ్యతతో వాళ్ళు చేయడానికి ఎంచుకుంటున్నటువంటి మనం వాళ్ళు చేసిన ప్రతిదీ సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎత్తిన పెట్టుకున్నామంటే అది ప్యూర్ బానిసత్వం మాత్రమే. వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు, వాళ్ళని కాస్తంత వరకు సాఫ్ట్ కార్నర్ చూపించచ్చు, అదంతా డిఫరెంట్. కానీ ఈరోజు జరుగుతుంది అది కాదు, కంప్లీట్ ఫ్యానిజం, కంప్లీట్ బానిసత్వం జరుగుతుంది. ఇట్లా వాళ్ళ కోసం సపోర్ట్ చేసుకుంటూ మనలో ఒక కన్సైన్స్, విజ్ఞత కంప్లీట్గా చచ్చిపోతుంది. ఒక రాక్షస మనస్తత్వాలు లేస్తున్నాయి మన లోపల నుంచి. మన వాళ్ళు బయట వాళ్ళు అనేటువంటి అంశాలు పక్కన పెట్టేసి హీరోల కోసం, సినిమా క్రికెటర్ల కోసం ఎట్లయితే కొట్టుకుంటున్నారో, పొలిటీషియన్స్ కోసం కూడా ఈ యువత అంతా కూడా ఒకవైపు టర్న్ అయిపోయి కంప్లీట్గా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నటువంటి ఇన్స్టెన్సెస్ ఎన్నో చూస్తున్నాం మనం. ఫైనల్లీ బెటర్ ఈవిల్ని సెలెక్ట్ చేసుకునే ఒక తప్పని నిస్సహాయ స్థితిలో మనందరినీ వీళ్ళు పెట్టేశారు. కాబట్టి మీకు బెటర్ అనిపించినటువంటి వ్యక్తికి ఓటు మాత్రమే వేయండి. దాని గురించి డిస్కస్ చేయొద్దు, ఆ వ్యక్తిని మీరు సపోర్ట్ చేయొద్దు, ఈగోగా తీసుకోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున నువ్వు సపోర్ట్ చేసి ఇట్లా చేశాడు అంటే ఆయన డిఫెండ్ చేసుకోవడానికే మనకు టైం సరిపోతుంది. వాళ్ళని డిఫెండ్ చేయక్కర్లేదు, ఆ అవసరం లేదు. వాళ్ళు సినిమా హీరోలు కాదు, వాళ్ళు క్రికెటర్లు కాదు, వాళ్ళు ఇంకొకటి కాదు. అదేమన్నా మన ఫిగరా మనం అర్థం చేసుకోవడానికి ఆయన మనం ఏం అర్థం చేసుకోకర్లా. మనల్ని పాలించాల్సినటువంటి బాధ్యత, సరైన విధంగా రూల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు. అంతకు మించి వాళ్ళకి అంత సీన్ ఇవ్వకండి, వాళ్ళని క్వశ్చన్ చేయండి. మన పనులు సరిగ్గా కానప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి. తక్కువ ఈవిల్ని ఎంచుకోవటం అంటే కేవలం ఆ తక్కువగా బెటర్ అనిపించిన వాడికి ఓటు వేయడం మాత్రమే. వాళ్ళని నెత్తిన పెట్టుకోవడం కాదు, వాళ్ళ ఈగోని మన ఈగోగా ఫీల్ అవటం కాదు, వాళ్ళ పేర్ల మీద వాట్సాప్ స్టేటస్లు పెట్టడం కాదు, వాళ్ళ కోసం ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడం కాదు, వాళ్ళ కోసం కేజీఎఫ్ బీజిఎం యాడ్ చేసి వాళ్ళ ఫోటోలతో ఉండేటువంటి
అవన్నీ పెట్టుకుని ఏదో వాడు సినిమా హీరోలాగా మనం బిల్డప్ ఇచ్చుకోవటం కాదు. వీళ్ళేమి సినిమా హీరోలు కాదు, వీళ్ళేమి క్రికెట్ స్టార్లు కాదు. రేపు పొద్దున మన జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తున్నారు వీళ్ళు. మనం వేసే ఒక్క ఓటు వల్ల మన జీవితంలో ఉన్న ప్రతి అంశాన్ని వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళు మనకి కంప్లీట్ ఆపోజిట్ టీంలో ఉన్నారు, శత్రువులు కాదు బట్ ఆపోజిట్ టీంలో ఉన్నారు. మనందరం కలిసి యునైటెడ్గా కలిసి వాళ్ళని ఎదిరించాలి తప్ప వాళ్ళల్లో ఒక్కొక్క టీం కింద మనం విడిపోకూడదు. విడిపోయినంత కాలం మనల్ని వాళ్ళు ఇదే రకంగా తొక్కుతూనే ఉంటారు.